ओम शांति 6 तारीखु जुलाई नेला 2021। मीठे बच्चे, इस महाभारत लड़ाई में पुराना झाड़ समाप्त होना है, इसलिए लड़ाई के पहले बाप से पूरा पूरा वर्षा ले लो। మధురమైన పిల్లలు, ఈ మహాభారత యుద్ధంలో పాత వృక్షం సమాప్తి కాబోతుంది. అందువల్ల యుద్ధానికి ముందే బాబా నుండి पूर्ति वारसत्वाన్ని తీసుకోండి. प्रश्न, बाबा को माताओं का संगठन चाहिए, लेकिन उस संगठन की विशेषता क्या हो? बाबा की మాతల యొక్క సంఘటన కావాలి, కానీ ఆ సంఘటన యొక్క విశేషత ఏంటి? जवाबु, ऐसा संगठन हो जो देही अभिमानी रहने का पूरा पुरुषार्थ करे. इటువంటి సంఘటన ఉండాలి, పూర్తి దేహి అభిమానిగా అయ్యేందుకు పూర్తి పురుషార్థం చేయాలి. जिन्हें पक्का नशा हो कि हमें पावन बन पावन दुनिया बनानी है, వారికి పక్కా నషా ఉండాలి, మేం పావనంగా అయ్యి పావన ప్రపంచాన్ని తయారు చేయాలి. పతిత్ నహీ బన్నా హై, పతితంగా అవ్వకూడదు. నష్టో మోహ గ్రూప్ హో तब कोई कमाल करके दिखाए. నష్టో మోహ గ్రూప్ ఉన్నట్లయితే అప్పుడే ఏదో ఒక అద్భుతం చేసి చూపిస్తారు. కిస్సీ మే బి రగ్ నహీ హోనీ चाहिए, ఎవరి మీద కూడా మోహము ఉండకూడదు. మోహ కి రగ్ బహుత్ నుక్సాన్ కర్ దేతి హై, మోహం యొక్క సంకెళ్ళు చాలా నష్టం చేస్తాయి. ఓం శాంతి. मीठे मीठे बच्चे ये जानते हैं कि मीठा बाबा हमको स्वर्गवासी बनाने यहाँ आए हैं. మధురాతి మధురమైన పిల్లలకు ఇది తెలుసు, మధురమైన బాబా మమ్మల్ని స్వర్గవాసీలుగా తయారు చేసేందుకే ఇక్కడికి వచ్చారు. ఏ బచ్చోं की बुद्धि में है, ఇది పిల్లల యొక్క బుద్ధిలో ఉంది. हर एक को ये समझाना है कि हम आत्मा इस याद की यात्रा से पवित्र बनती है. ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలియచేయాలి, నేను ఆత్మను ఈ స్మృతి యాత్రతో పావనంగా అవుతున్నాను అని. कितना सहज उपाय है, सिर्फ बाप को याद करना है. ఎంత సహజ ఉపాయం, కేవలం బాబాని స్మృతి చేయాలి. बच्चे जानते हैं कि बाप एक सेकंड में मुक्ति जीवन मुक्ति का वर्षा देते हैं. పిల్లలకి తెలుసు, బాబా ఒక్క సెకండ్లో मुक्ति जीवन मुक्ति యొక్క వారసత్వాన్ని ఇస్తారు. अभी सब जीवन बंद में है, रावण राज्य के बंधन में है. ఇప్పుడు అందరూ జీవన బంధనంలో ఉన్నారు, రావణ రాజ్యం యొక్క బంధనంలో ఉన్నారు. ఏ बात बाप जानते और बच्चे जानते और न जाने कोई. ఈ విషయం బాబాకి తెలుసు, పిల్లలకి తెలుసు, ఇతరులు ఎవ్వరికీ తెలియదు. तुम बच्चों को निश्चय है कि बेहद के बाप को हम याद करते हैं, तो अंदर में बहुत खुशी होनी चाहिए आत्मा को. పిల్లలేని మీకు నిశ్చయం ఉంది, అనంతమైన తండ్రిని మేము స్మృతి చేస్తున్నాం అంటే లోపల చాలా సంతోషం ఉండాలి ఆత్మకి. जिस बाप को आधा कल्प याद किया करते थे वो बाप मिला. ఏ తండ్రినైతే అర్ధకల్పం తలుచుకున్నామో ఆ తండ్రి లభించారు. దుఃఖమే బాప్ కో సిమరన్ కర్తే రహతే హై, దుఃఖంలో తండ్రిని స్మరిస్తూ ఉంటారు. తుమ్ భీ సిమరన్ కర్తే థే, మీరు కూడా స్మరిస్తూ ఉండేవారు. అభి తుమ్ దుఃఖీ హోకర్ సిమరన్ నహీ కర్తే హో, ఇప్పుడు మీరు దుఃఖీలయ్యి స్మరించట్లేదు. జిస్కో సారీ దునియా సిమరన్ కర్తీ హై ఓ బాప్ ఆయా హై, ఏ తుమ్ జాన్తే హో, ఎవరినైతే మొత్తం ప్రపంచమంతా స్మరిస్తోందో ఆ తండ్రి వచ్చారు, ఇది మీకే తెలుసు. బాబాని బార్ బార్ సమझाया है, బాబా మాటి మాటికి తెలియచేశారు. यहाँ जब तुम बैठते हो तो ऐसा समझो कि हम आत्मा है. బాబా మాటి మాటికి తెలియచేస్తున్నారు, ఎప్పుడైతే ఇక్కడ కూర్చుంటారో అప్పుడు ఇలా అనుకోండి, నేను ఆత్మను. బాబా పరం ధామ్ సే ఆయా హువా హై,
బాబా పరంధామం నుంచి వచ్చి ఉన్నారు. కల్ప కల్ప అప్నే వాయిదే అనుసార్ ఆతా హే. కల్ప కల్పం తన ప్రతిజ్ఞ అనుసారం వస్తారు. बाबा की एक प्रतिज्ञा है कि तुम जब पुकारेंगे और आधा कल्प जब पूरा होता है तो मुझे आना पड़ता है. బాబా యొక్క ఈ ప్రతిజ్ఞ, మీరు ఎప్పుడైతే నన్ను పిలుస్తారో మరియు అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు నేను రావాల్సి ఉంటుంది. కలియుగ కే బాద్ సతయుగ హోనా హే తో ముझे ఆనా పడతా హే. కలియుగం తర్వాత సత్యుగం రావాలి అంటే నేను రావాల్సి ఉంటుంది. ఏ సిర్ఫ్ తుమ్ బచ్చోं को मालूम है कि ये संगम युग है. బాబా ఆయా హువా హే. ఇప్పుడు పిల్లలేని మీకు తెలుసు కదా, ఇది సంగమ యుగము, బాబా వచ్చి ఉన్నారు. తుమ్ బచ్చే భీ సర్వీస్ కర్తే హో. పిల్లలేని మీరు కూడా సేవ చేస్తున్నారు. దిన్ ప్రతిదిన్ పరిచయ దేతే జాతే హో. రోజు రోజుకి పరిచయాన్ని ఇస్తూ వెళ్తున్నారు. బాపుకి పెహచాన్ సబ్కో మిల్తీ జాతీ హై. బాబా యొక్క పరిచయం అందరికీ లభిస్తూ ఉంటుంది. యహా బైఠే హో जानते हो बेहद का बाबा शिव बाबा हमको फिर से బేహద్ కా వర్షా దేనే ఆయే హై. ఇక్కడ కూర్చున్నారు, మీకు తెలుసు అనంతమైన తండ్రి శివ్ బాబా తిరిగి మాకు బేహద్ వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారు. తుమ్ బాబా బాబా కెహతే హోనా. మీరు బాబా బాబా అంటున్నారు కదా. హమ్ శివ్ బాబా కే పాస్ ఆయే హై. మేము శివ్ బాబా దగ్గరకు వచ్చాము. शिव बाबा भी कहते हैं कि मैं साधारण तन में आया हूँ कल्प पहले मुआफिक. శివ్ బాబా అంటున్నారు, నేను సాధారణ తనువులోకి వచ్చాను కల్ప పూర్వం వలె. ఏ బోల్నా నహీ చహియే. ఇది మర్చిపోకూడదు. మాయా ऐसे బాబా కి యాద్ బులా దేతి హై. మాయా ఈ విధంగా బాబా స్మృతి మరిపింపచేస్తుంది. జిస్సే పతిత సే పావన్ బన్నా హోతా హే. దీని ద్వారా పతితం నుంచి పావనంగా అవ్వాల్సి ఉంటుంది. తుమ్ జాన్తే హో కి సర్వకా సద్గతి దాత ఏక హీ సద్గురు హై. మీకు తెలుసు కదా, సర్వులకు సద్గతి దాత ఒకే ఒక సద్గురు. సిక్ లోగ్ భీ గాతే హై సత్ శ్రీ అకాల్. పతిత పావన్ కో హీ సద్గురు కహా జాతా హై. సిక్కులందరూ అంటారు సత్ శ్రీ అకాల్ అని. పతిత పావనుణ్ణి సద్గురు అని అంటారు. పుకార్తే భీ హై కి హే పతిత పావన్. అందుకే పిలుస్తారు హే పతిత పావన అని. ఆత్మ పుకార్తి హై. ఆత్మే పిలుస్తుంది. అభి తుమ్ జాన్తే హో హమ్ యహా ఆయే హై షణ్ముఖ్ బాప్ సే మిల్నే. మీరు ఇక్కడికి వచ్చారు, మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము షణ్ముఖంలో తండ్రిని కలుసుకునేందుకు వచ్చాము. బడే బడే ఆదమీ ఏక్ దో కే పాస్ మిల్నే జాతే హై. ఉన్హోంకో కితనీ మహిమా హోతీ హై. పెద్ద పెద్ద మనుషులు ఒకరి దగ్గరికి వెళ్తారు వారిని కలుసుకునేందుకు. వారికి ఎంత మహిమ ఉంటుంది. ధూమ్ ధామ్ సే ఆయోజన్ కే లియే బ్యాండ్ బాజే ఆది బజాతే హై ఖుషీకి. ఎంతో ధూమ్ ధామ్గా వాళ్ళు వస్తున్నందుకు బ్యాండ్ బాజాలన్నీ కూడా వాయిస్తారు ఖుషీ ఖుషీగా. ఏ గుప్త వేష్ మే కౌన్ ఆయా హువా హై ఏ తుమ్ హీ జాన్తే హో. కానీ ఇప్పుడు గుప్త వేషంలో ఎవరు వచ్చారో పిల్లలైన మీకే తెలుసు. ఉన్కో కహా జాతా హై దూర్ దేశ్ కా రహనే వాలా ముసాఫిర్. అందుకే వారిని దూర దేశంలో ఉండే యాత్రికుడు అని అంటారు. तुम जानते हो हम आत्माएं परम धाम के रहने वाली है. మీకు తెలుసు కదా, ఆత్మలైన మేము పరంధామంలో ఉండేవాళ్ళం. యహా ముసాఫిర్ బన్ ఆయే హై పాట్ బజానే. ఇక్కడ యాత్రికులై వచ్చాము పాత్రని అభినయించటానికి. ఏక్ ఏక్ అక్షర్ जो बाप समझाते हैं दुनिया में कोई नहीं जानते. ఒక్కొక్క అక్షరం ఏదైతే బాబా తెలియచేస్తున్నారో దాని గురించి ప్రపంచంలో ఎవరికీ తెలియదు. తుమ్ బాప్ సే సున్ రహే హో. మీరు ఇప్పుడు బాబా నుంచి వింటున్నారు. ఓ అచ్చి రీతి ధారణ కర్నా చాహియే.
అది మంచి రీతిలో ధారణ చేయాలి. బాప్ समझाते हैं तुम सब मुसाफिर हो इस कर्म क्षेत्र में. బాబా తెలియచేస్తున్నారు, ఈ కర్మ క్షేత్రంలో మీరందరూ యాత్రికులే. हम शांति धाम के रहने वाले हैं, फिर यहाँ टाकी वर्ल्ड में आते हैं. మేము శాంతి ధామంలో ఉండేవాళ్ళం, ఇక్కడికి ఈ ధ్వని ప్రపంచంలోకి వస్తాము. हम शांति धाम के मुसाफिर हैं, 84 జన్మों का पाठ यहाँ बजाते हैं. మేము శాంతి ధామం యొక్క యాత్రికులం, 84 జన్మల పాత్ర ఇక్కడ అభినయిస్తాం. आखिर ये अंत का समय है, आखिरకి ఇది అంతిమ సమయం. तो बाप आए हुए हैं पुरानी सृष्टि को नया बनाने. మరి బాబా వచ్చింది పాత సృష్టిని కొత్తదిగా తయారు చేయడానికి. यह भी तुम जानते हो, ఇది కూడా మీకు తెలుసు. చిత్ర भी క్లియర్ है, ఇక్కడ చిత్రాలు కూడా క్లియర్గా ఉన్నాయి. शिव बाबा ब्रह्मा द्वारा नई दुनिया की स्थापना करते हैं. शिव बाबा ब्रह्म द्वारा కొత్త ప్రపంచ స్థాపన చేస్తున్నారు. ऐसे तो नहीं कृष्ण द्वारा विष्णु द्वारा स्थापन करते हैं. అలానే కృష్ణుడి ద్వారా విష్ణు ద్వారా స్థాపన చేస్తున్నారని కాదు. బాప్ ఆతే హీ హై బ్రహ్మ ద్వారా స్వర్గ రచనే. బాబా వచ్చేదే బ్రహ్మ ద్వారా స్వర్గాన్ని రచించేందుకు. బాప్ ఆయే హై సాధారణ తన్మే. బాబా వచ్చేదే సాధారణ తనువులో. ये है ही पतित दुनिया, एक भी पावन नहीं. దీని పేరే పతిత ప్రపంచం, ఒక్కరు కూడా ఇక్కడ పావనులు లేరు అని అంటున్నారు బాబా. जबकि पहले नंबर वाले లక్ష్మీ నారాయణ్ भी పతిత్ बनते हैं. ఎందుకంటే మొదటి నెంబర్ ఉండే లక్ష్మీ నారాయణులు కూడా పతితంగా అయిపోయారు. जो पावन थे वही पतित बने हैं, सारी डिनाइस्टी सहित. ఎవరైతే పావనులుగా ఉండేవారో వారు పతితులుగా అయిపోయారు, మొత్తం వంశ సహితంగా. तुम जानते हो हम जो डीटी धर्म वाले थे वो अब शूद्र धर्म वाले बन गए हैं. మీకు తెలుసు కదా, మేమే ఒకప్పుడు దేవతా ధర్మానికి చెందిన వారిగా ఉండేవారు, ఇప్పుడు మేమే శూద్ర ధర్మం వారిగా అయిపోయాము. బల్ అమెరికా ఆది మే బడే బడే షాహుకార్ रहते हैं. భలే అమెరికాలో అది పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు. పరంతు సత్యుగ్ కే సామ్నే అమెరికా కుచ్ భీ నహీ. కానీ సత్యుగం ముందు పోలిస్తే అమెరికా ఏమీ లేదు. ఏ సబ్ పిछाड़ी में बने हैं. ఇవన్నీ కూడా తర్వాత తయారయ్యాయి. ఏ అల్పకాల్ కా బబ్కా హే. ఇదంతా అల్పకాలిక ఆకర్షణ. వినాశ్ తో హోనా హీ హై. వినాశనమైతే జరగాల్సిందే. तुम बच्चों को बड़ा अच्छा नशा रहना चाहिए. పిల్లలైన మీకు చాలా మంచి నషా ఉండాలి. बाप जो हमको स्वर्ग का मालिक बनाते हैं उनको हम बच्चे याद ना करे, ये कितना वंडर है. బాబా ఎవరైతే మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు, అటువంటిది పిల్లలైన మనమే ఆయన్ని స్మృతి చేయకపోవటం అనేది ఎంత అద్భుతం. మాయా యాద్ కర్నే నహీ దేతి. మాయ అయితే స్మృతి చేయనివ్వదు. తుమ్ బచ్చే అభి ऐसे कहते हो బాబా మాయా హమ్కో యాద్ కర్నే నహీ దేతి హై. పిల్లలేని మీరు ఇప్పుడు ఇలా అంటారు కదా, బాబా మాయ మమ్మల్ని స్మృతి చేయనివ్వట్లేదు అని. అరే బాబా, जो तुमको 21 जन्मों के लिए स्वर्ग का मालिक बनाते हैं उनको तुम याद नहीं कर सकते हो. బాబా అంటున్నారు, అరే 21 జన్మలకి బాబా మిమ్మల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు, మరి ఆ తండ్రిని మీరు తలుచుకోలేరా. ప్రజా भी तो स्वर्ग का मालिक बनती है ना. ప్రజలు కూడా స్వర్గానికి యజమానిగా అవుతారు కదా. सब सुखी रहते हैं. అందరూ సుఖీలుగా ఉంటారు. అవి తో సబ్ దుఃఖీ హై. ఇప్పుడు అందరూ దుఃఖీలుగా ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ ఆది को तो रात दिन चिंता लगी रहती है. ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి రాత్రింబవళ్ళు కూడా ఇదే చింతల్లో ఉంటారు. లడాయి ఆది మే కితనే మరతే रहते हैं.
యుద్ధాలు అవి జరిగినప్పుడు ఎంతమంది చనిపోతూ ఉంటారు? तुम जानते भी हो महाभारत लड़ाई भी मशहूर है, परंतु उसमें क्या हुआ था ये किसकी बुद्धि में नहीं है। మీకు తెలుసు కదా, మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెందింది, కానీ అందులో ఏమైందో ఇది ఎవరి బుద్ధిలోనూ లేదు. తుమ్కో బాప్నే బుద్ధి మే బిఠాయా హే, మీకు బాబా బుద్ధిలో కూర్చోబెట్టారు. మహాభారత్ కి లడాయి మే సబ్ మర్ గయే, మహాభారత యుద్ధంలో అందరూ చనిపోయారు. కితనీ బడి మనుష్య సృష్టి హై, ఎంత పెద్ద మనుష్య సృష్టి. ఆత్మాओं का भी झाड़ है, आत्मल एक वृक्षम. झाड़ पहले नया होता है तो बहुत छोटा होता है, फिर వృద్ధి को पाता जाता है. వృక్షం ముందు కొత్తదిగా ఉన్నప్పుడు చాలా చిన్నదిగా ఉంటుంది, తిరిగి వృద్ధిని పొందుతూ ఉంటుంది. तुम जानते हो पहले जब डीटी धर्म था तो कितना छोटा झाड़ था. ఇప్పుడు మీకు తెలుసు కదా, మొదట ఎప్పుడైతే దైవీ ధర్మం ఉండేదో అప్పుడు ఎంత చిన్న వృక్షం ఉండేది. ఆది సనాతన్ దేవతా ధర్మ థా, ఆది సనాతన దేవతా ధర్మం ఉండేది. అప్పుడు కితనే వెరైటీ ధర్మ హై, ఇప్పుడు ఎన్ని వెరైటీ ధర్మాలు ఉన్నాయి. ఇస్ మహాభారత్ లడాయి ద్వారా హింసా కా వినాశ హోనా హై, ఇప్పుడు మహాభారత యుద్ధం ద్వారా వీటన్నిటి వినాశనం జరిగి తీరుతుంది. పరంతు ఏ జ్ఞాన్ కోయి మే హై నహీ, కానీ ఈ జ్ఞానం ఎవ్వరిలోనూ లేదని చెప్తున్నారు బాబా. జాన్తే హో అభి తో బల్ కహెంగే ఏ వహీ లడాయి హై అంటారు, ఇప్పుడు అదే యుద్ధము అంటారు. పరంతు ఇస్సే క్యా హోనే కా హై ఏ పతా నహీ, కానీ దీని ద్వారా ఏం జరగబోతుందో తెలీదు. అభి తుమ్ రోషనీ మే హో, ఇప్పుడు మీరు వెలుగులో ఉన్నారు. జాన్తే హో వినాశ హోనా హై, మీకు తెలుసు కదా వినాశనం జరిగే తీరుతుంది. इसलिए महाभारत लड़ाई के पहले अपना वर्षा तो ले लेवे, అందుకే మహాభారత యుద్ధానికి ముందే మన వారసత్వాన్ని తీసుకోవాలి. బాత్ తో బడి సహజ్ హై, విషయమైతే చాలా సహజం. పవిత్ర బనో और बाप को याद करो, పవిత్రంగా అవ్వండి, బాబాను స్మృతి చేయండి. बहुत बच्चियों के ऊपर అత్యాచార్ होते हैं, చాలా మంది అమ్మాయిల పైన అత్యాచారాలు కూడా జరుగుతాయి. तुम माताओं का संगठन होना चाहिए एक दो को बचाने के लिए, మాతలైన మీ యొక్క సంఘటన ఉండాలి, ఒకరినొకరు రక్షించుకునేందుకు అని చెప్తున్నారు బాబా. పరంతు దేహి అభిమాని జరూర్ బన్నా పడే, కానీ దీనికోసం దేహి అభిమానిగా తప్పకుండా అవ్వాలి. हमको पावन तो जरूर बनना है, ఏ పక్కా నషా चाहिए, మేం పావనంగా తప్పకుండా అవ్వాలి అనే నష పక్కాగా ఉండాలి. ऐसे नशे में रहने वाले ही समझा सकेंगे, ఇటువంటి నషాలో ఉండేవారే తెలియచేయగలరు. हमें बाप को याद करना है, పవిత్ర बनना है, మేం బాబాని స్మృతి చేయాలి, పవిత్రంగా అవ్వాలి. हम स्वदर्शन चक्रधारी है, ఏ నషా తో रहना चाहिए, మేం స్వదర్శన చక్రధారీలము అనే నషా ఉండాలి. हम रचयिता बाप और रचना के चक्र को जानते हैं, మేము రచయితైన తండ్రి మరియు రచన యొక్క చక్రాన్ని తెలుసుకున్నాం. अभी हमको बाप से नई दुनिया सतयुग का वर्षा लेना है, ఇప్పుడు మేము బాబా నుంచి కొత్త ప్రపంచం సత్యుగం యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి. हम 84 జన్మ कैसे लेते हैं ఏ समझाते रहो, మేము 84 జన్మలు ఎలా తీసుకుంటామో ఇతరులకు తెలియజేస్తూ ఉండండి. बाप कहते हैं मुझे याद करो तो तुम्हारे पाप नष्ट हो जाएंगे, బాబా అంటున్నారు నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలన్నీ నష్టమైపోతాయి. పావన్ తో జరూర్ బన్నా హే, పావనంగా తప్పకుండా అవ్వాలి. పావన్ అర్థాత్ పవిత్ర, పావనము అంటే పవిత్రంగా అవటం. కామ్ మహాశత్రు హై, కామం మహాశత్రువు. हमने 84 जन्म का चक्कर पूरा किया, अब बाप से वर्षा लेना है, మేము 84 జన్మల చక్రం పూర్తి చేసాము,
ఇప్పుడు బాబా నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. బాప్ कहते हैं मुझे याद करो तो तुम्हारे వికర్మ వినాశ होंगे. బాబా అంటున్నారు, నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. యహా తో ఆతే హీ హో రిఫ్రెష్ హోనే, ఇక్కడికి రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ముझ బాప్ కో యాద్ కరో 21 జన్మోं का वर्षा लेना है. కాబట్టి తండ్రిని నన్ను స్మృతి చేయండి, 21 జన్మల యొక్క వారసత్వాన్ని తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. ముझे బాప్ కో యాద్ కరో కోయి భీ మోహ కి రగ్ నహీ రహనా చాహియే. మోహం యొక్క సంకెళ్ళు ఉండకూడదు. నష్టో మోహా బన్నా హే, నష్టో మోహాగా అవ్వాలి. ఈ శరీర్ మే భీ మోహ నా రహే, ఈ శరీరం పైన కూడా మోహం ఉండకూడదు. ఏ తో పురానీ చమड़ी है, ఇది పాత వస్త్రం. परंतु इसकी संभाल रखनी होती है जो पढ़ाई पढ़ सके. కానీ దీన్ని జాగ్రత్తగా సంభాళించుకోవాలి, ఎందుకంటే చదువుకోవాలి కదా. తక్లీఫ్ హోతీ హై తో ఛత్తి లగానీ పడతీ హై, ఒకవేళ దీనికి కష్టం వస్తే అతుకులు వేయాల్సి ఉంటుంది. తుమ్ జాన్తే హో ఏ పురానా శరీర్ హై. బాబా చెప్తున్నారు, ఇది పాత చిరిగిపోయిన వస్త్రం ఇది. ఇన్కో కుచ్ నా కుచ్ హోతా రహతా హై, దీనికి ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దుఃఖ ఆత్మకో హోతా హై, కానీ దుఃఖం ఆత్మకి ఉంటుంది. జాన్తే హో అబ్ తో ఏ శరీర్ छोड़ना है, మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేయాలి. యోగ బల్ సే ఇన్కో థమానా హే, అందుకే యోగ బలం ద్వారా దీన్ని సరి చేయాలి. బాప్ కో యాద్ కర్తే రహనా హే, బాబాని స్మృతి చేస్తూ ఉండాలి. అప్నే కో ఆత్మ సమజ్ కర్ బాప్ కో యాద్ కర్నా హే, స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయాలి. బస్ और कोई लौकिक संबंध भी याद नहीं आने चाहिए, ఏ లౌకిక సంబంధికులు జ్ఞాపకం రాకూడదు. మే దేహ్ నహీ ఆత్మా హూ, నేను దేహం కాదు ఆత్మను. బాప్ कहते हैं मैं तुम आत्माओं को वर्षा देने आया हूँ. బాబా అంటున్నారు, ఆత్మలేని మీకు నేను వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఆత్మ పవిత్ర హోగి తబ్ ఫిర్ శరీర్ भी अच्छा मिलेगा. ఆత్మ పవిత్రంగా అయితే అప్పుడే శరీరం కూడా మంచిది లభిస్తుంది. తుమ్ జాన్తే హో అభి హమారీ ఆత్మ పావన్ బననీ హై, మీకు తెలుసు కదా ఇప్పుడు మా ఆత్మ పావనంగా అవ్వాలి. హమ్ పావన్ థే తో ఈ లక్ష్మీ నారాయణ జైసే థే, మేం పావనంగా ఉన్నప్పుడు ఈ లక్ష్మీ నారాయణుల వల్లే ఉండేవాళ్ళం. ఇన్ లక్ష్మీ నారాయణ్ నే 84 జన్మ లియే హై, ఈ లక్ష్మీ నారాయణులు 84 జన్మలు తీసుకున్నారు. సారీ సూర్యవంశీ డైనాసిటీని 84 జన్మ లియే హై, మొత్తం సూర్యవంశీ రాజ్యంలో అందరూ పూర్తి 84 జన్మలు తీసుకున్నారు. చంద్రవంశీ కే లియే 84 జన్మ నహీ కహెంగే, చంద్రవంశీలనైతే పూర్తి 84 జన్మలని అనరు. హా जो सूर्यवंशी में पहले पहले दास दासी बनते होंगे वो फिर त्रेता में कुछ मर्तबा पाते हैं, उनके 84 జన్మ కహెంగే. హా ఎవరైతే సూర్యవంశంలో మొట్టమొదట దాసదాసీలు అవుతారో వారే త్రేతాయుగంలో కొంచెం పదవిని పొందుతారు, వారినే 84 జన్మలు అని అంటారు. రాజా రాణి ప్రజా जो भी दास दासियां आदि सूर्यवंशी में आते हैं वही 84 జన్మ लेते हैं. రాజా రాణి ప్రజలు ఎవరైతే దాసదాసీలు ఉన్నారో వారే సూర్యవంశంలోకి వస్తారు, వారే పూర్తిగా 84 జన్మలు తీసుకుంటారు. ऐसे ऐसे अपने आप से बातें करनी है, ఇలాగా మీతో మీరు మాట్లాడుకుంటూ ఉండాలి. हम 84 జన్మ कैसे लेते हैं, మేము 84 జన్మలు ఎలా తీసుకుంటాం. విచార్ సాగర్ మంథన్ కర్నా చాహియే, విచార్ సాగర్ మదనం చేయాలి. జితనా హో సకే బాప్ కో और वर्षे को యాద్ కర్తే రహో, ఎంత వీలైతే అంత బాబాని వారసత్వాన్ని స్మృతి చేస్తూ ఉండండి. చెల్తే ఫిర్తే సంశో, బాబా చెప్తున్నారు నడుస్తూ తిరుగుతూ కూడా ఇదే స్మృతిలో ఉండండి, మేము బాబా యొక్క పిల్లలము అని. कोई भी मिले तो उनको बाबा का परिचय देना है, ఎవరు లభించినా వారికి బాబా యొక్క పరిచయం ఇవ్వాలి. ఈ చిత్రాల్లోనే మొత్తం జ్ఞానం ఉంది,
బాబా ఆయా హువా హే బ్రహ్మ తన్ మే, బాబా వచ్చిందే బ్రహ్మ తనువులోకి. हम सब ब्रह्मा कुमार कुमारियां है ना, మనందరం బ్రహ్మ కుమారి కుమారులం కదా. हम बीके को स्वर्ग का मालिक बनाने बाबा आया हुआ है, బ్రహ్మ కుమారి కుమారులైన మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేసేందుకే తండ్రి వచ్చారు. सब आत्माओं का बाप एक है, ఆత్మలందరికీ తండ్రి ఒక్కరే. हम ब्रह्मा कुमार कुमारियां है, మేము బ్రహ్మ కుమారి కుమారులం. अपने अपने कार्ड भी दिखा सकते हो, మీ మీ కార్డులు కూడా చూపించవచ్చు. కహా ఆఫీస్ షాదీ మే भी कार्ड दो, ఎక్కడైనా ఆఫీసులకు అది వెళ్ళినప్పుడు కూడా కార్డు ఇవ్వండి. పరంతు సమझ नहीं सकेंगे कि బీకే కౌన్ है, కానీ అందరూ అర్థం చేసుకోరు ఈ బీకే ఎవరు అని. అనేక ప్రకార కే విఘ్న ఆతే हैं, అనేక రకాల విఘ్నాలు వస్తాయి. గవర్నమెంట్ को भी समझाया जाता है हमारी ए फैमिली है, గవర్నమెంట్ కూడా తెలియచేయటం జరుగుతుంది ఇది మా కుటుంబము అని. దాదా और బాబా హే, ఇక్కడ దాదా బ్రహ్మ బాబా ఉన్నారు, శివ బాబా ఉన్నారు. దాదా ద్వారా హమ్ వర్షా లే రహే హే, తాతగారి ద్వారా ఇప్పుడు మనం వారసత్వం తీసుకుంటున్నాం. ఏ యాద్ రఖనే సే ఖుషి రెహనీ చాహియే, ఈ స్మృతి ఉండటం ద్వారా మనకెంతో సంతోషం ఉంటుంది. మిల్కియత్తో దాదేకి, ఇక్కడ ఆస్తి తాతగారిది, శివ తాతగారిది. పోత్రోంకో హక్ హై, పూరా హిస్సా బాంట్ కర్ లేతే హై, మనవలకి హక్కు ఉంది, పూర్తి లెక్క పంచి తీసుకుంటారు. तुम भी जानते हो शिव बाबा से ब्रह्मा द्वारा हम वर्षा लेते हैं, మీకు కూడా తెలుసు కదా మేము శివ్ బాబా ద్వారా బ్రహ్మ బాబా ద్వారా వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఏ యాద్ రఖనా చాహియే, ఇది స్మృతిలో ఉండాలి. పడనా హై और फिर పడానా హై, చదువుకోవాలి మరియు చదివించాలి. ఏ బాబా కా ఫర్జ్ హై బచ్చోं की పాలనా करना, ఇది తండ్రి యొక్క బాధ్యత, పిల్లల యొక్క పాలన చేయటం. जब तक कुमार कुमारी बालिग ना बने बाप को उनकी संभाल करनी है, ఎప్పటి వరకైతే కుమార్ కుమారీలు యువ అవస్థకి రాలేదో అప్పటి వరకు తండ్రి వాళ్ళని సంభాళించాల్సి ఉంటుంది. బచ్చోं का काम है पढ़ना, పిల్లల యొక్క పని చదువుకోవడం. పढ़ते हैं अपने पैरों पर खड़ा होने के लिए, చదివించేది తమ కాళ్లపైన తాము నిలబడేందుకు. तुम जानते हो बाबा हमको पढ़ा रहे हैं 21 जन्मों के लिए, మీకు తెలుసు కదా బాబా మనల్ని చదివించేది 21 జన్మలకి. फिर हम अपने पैरों पर खड़ा रहेंगे, తిరిగి మనం మన కాళ్లపైన నిలబడతాం. जितना पढ़ेंगे उतना ऊंच पद पाएंगे, ఎంత చదువుకుంటే మనం అంతగా ఉన్నత పదవిని పొందుతాం. तुम खुद कहते हो हम यहाँ आते हैं శ్రీ లక్ష్మి వా శ్రీ నారాయణ్ బన్నుని, మీరు ఇక్కడ స్వయంగా అంటారు కదా మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు వచ్చాం, శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులుగా అయ్యేందుకు. ఏ సత్యం నారాయణకి కథ హేనా, ఇదే సత్యమైన సత్యనారాయణ స్వామి కథ కదా. कोई को पता नहीं है कि ये लक्ष्मी नारायण 84 जन्म कैसे लेते हैं, ఎవరికి తెలీదు ఈ లక్ష్మీ నారాయణులు 84 జన్మలు ఎలా తీసుకుంటారు. राधे के भगत होंगे तो कहेंगे राधे हजरा हजूर है, రాధ యొక్క భక్తులుంటే అంటారు రాధ హాజరై ఉంది. जिधर देखो राधे ही राधे है, कृष्ण ही कृष्ण है, शिव ही शिव है, ఎక్కడ చూసినా రాధే రాధా, కృష్ణుడే కృష్ణుడు, శివుడే శివుడు అంటారు. ఈశ్వర్ రాధే కృష్ణ సబ్ సర్వవ్యాపి హై, ఈశ్వరుడు రాధ కృష్ణుడు అందరూ సర్వవ్యాపి అంటారు. ఏ సబ్ ఈశ్వర్ కే రూప హై, ఇవంతా ఈశ్వరుడి యొక్క రూపాలు అని అంటారు. భగవాన్ నే ఏ రూప్ ధారణ కియే హై, భగవంతుడే ఈ రూపాలు ధారణ చేశాడు అని అంటారు. जिधर देखो उधर तू ही तू है, बिल्कुल ही बेसमझ बन पड़े हैं, ఎక్కడ చూసినా నువ్వే నువ్వు అంటారు, పూర్తిగా అర్థం లేని వారిగా అయిపోయారు. ये है विकारी दुनिया, ఇది పేరే వికారీ ప్రపంచం. సత్యుగ है నిర్వికారి పావన్ దునియా, సత్యుగము నిర్వికారి పావన ప్రపంచం. వాయిస్లెస్ వరల్డ్ का अर्थ ही है स्वर्ग,
నిర్వికారి ప్రపంచం యొక్క అర్థమే స్వర్గం. कहते हैं वहाँ बच्चे तो है ना అంటారు, అక్కడ పిల్లలు కూడా ఉంటారా అని. కానీ అక్కడ ఎలా జన్మిస్తారు? బస్ సవాల్ హీ యహీ పూछेंगे, బస్ ఇదే ప్రశ్న అడుగుతారు. कहेंगे बच्चे नहीं पैदा होंगे तो सृष्टि कैसे बढ़ेगी అంటారు, పిల్లలు జన్మించకపోతే సృష్టి ఎలా నడుస్తుంది? हर साल आदमशुमारी का हिसाब निकालते हैं कि कितने जास्ती मनुष्य हुए. ప్రతి సంవత్సరం జనాభా లెక్కలు వేస్తారు, ఎంత ఎక్కువ మనుషులు అయ్యారు అని. ఏ నహీ బతాతే హే కి ఇతనే మరే, ఎంతమంది చనిపోయారనేది చెప్పరు. తో బచ్చోं को पहले तो अपना कल्याण करना है. కాబట్టి పిల్లలు ముందు స్వయం యొక్క కళ్యాణం చేసుకోవాలి. మే ఆత్మ హూం పహలే తో ఈ నిశ్చయ కరో, నేను ఆత్మను, ముందు ఈ నిశ్చయం చేసుకోండి. బాబాకు యాద్ కర్నా హే, బాబాని స్మృతి చేయాలి. అంతకాల్ జో నారాయణ్ సిమరే, అంతిమ కాలంలో ఎవరైతే నారాయణుని స్మరిస్తారో, అంటే నారాయణుణ్ణి స్మరించటం అని అబద్ధపు అక్షరాలు రాశారు. అంతకాల్ జో శివ్ బాబా సిమరే, అంతిమ కాలంలో ఎవరైతే శివ్ బాబాని స్మరిస్తారో వారే ఉన్నత పదవిలోకి వెళ్తారు. ఉసి చింతామే జో మరే సో స్వర్గ కా నారాయణ్ బనే, అదే చింతనలో శరీరం వదిలితే స్వర్గంలో నారాయణుడిగా అవుతారు. అంతకాల్ నారాయణ్ క్యూ కహతే హై, అంతిమ కాలంలో నారాయణుడని ఎందుకంటారు? సమజ్తే హై కృష్ణనే జ్ఞాన్ దియా థా తో బలా కృష్ణకు సిమరేనా అంటారు. కృష్ణుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, మరి కృష్ణుడిని తలుచుకోవాలి కదా. కృష్ణకి జయంతి మనాతే హై, భలా రాధేకి జయంతి కహా, కృష్ణుడి జయంతి జరుపుతారు, భలే రాధ యొక్క జయంతి జరపరా మరి. కృష్ణ కా జన్మ మనాతే హై, నారాయణ్ కా కహా హై, కృష్ణుడి యొక్క జయంతి జరుపుతారు, మరి నారాయణుడి జయంతి ఎక్కడ జరుపుతారు? వరల్డ్ కే కింగ్ క్వీన్ లక్ష్మీ నారాయణ్ కా కిస్కో పతా హీ నహీ, విశ్వానికి యజమాని అయినటువంటి మహారాజా మహారాణి శ్రీ లక్ష్మి శ్రీ నారాయణులు, వారి గురించి ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మకి ముఖ వంశావళి హోంగేనా, ప్రజాపిత బ్రహ్మ యొక్క ముఖ వంశావళి అవుతారు కదా, మరి ఎక్కడికి వెళ్ళారు? कहते हैं బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః అంటారు, బ్రాహ్మణ దేవీ దేవతాయ నమః. బ్రహ్మకే ముఖ వంశావళి థేనా, బ్రహ్మ యొక్క ముఖ వంశావళిగా ఉండేవారు కదా. బచ్చే సమజ్తే హై బ్రహ్మ ద్వారా శివ్ బాబా బ్రాహ్మణ్ ధర్మ స్థాపన కర్తే హై, పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, బ్రహ్మ ద్వారా శివ్ బాబా బ్రాహ్మణ ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. బ్రాహ్మణ్ ధర్మ బ్రహ్మానే నహీ రచా పరంతు శివ్ బాబానే రచా హే, బ్రాహ్మణ ధర్మం బ్రహ్మ కాదు రచించింది, శివ్ బాబా రచించారు. ఏతో అభి బ్రహ్మ బనా హే, వీరు ఇప్పుడే బ్రహ్మగా అయ్యారు. అచ్చా मीठे मीठे सिकिलथे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, इस पुराने शरीर में रहते पढ़ाई पढ़कर 21 जन्मों के लिए कमाई करनी है. ఈ పాత శరీరంలో ఉంటూ చదువుని చదువుకుంటూ 21 జన్మలకి సంపాదన జమ చేసుకోవాలి. ఇసిలియే ఇస్కి సంభాల్ కర్నీ హై, అందువల్ల దీన్ని చాలా జాగ్రత్తగా సంభాళించాలి. బాకీ ఇస్మే రగ్ నహీ రఖనీ హై, అలానే దీనిపైన మోహం పెట్టుకోకూడదు. సెకండ్ పాయింట్, ऐसा अभ्यास करना है जो अंत काल में एक शिव बाबा ही याद रहे. ఇటువంటి అభ్యాసం చేయాలి, అంతిమ కాలంలో ఒక శివ్ బాబా స్మృతి ఉండాలి. दूसरे किसी भी चिंतन में नहीं जाना है, ఇతరుల చింతనలోకి వెళ్ళకూడదు. अपना कल्याण करना है, మీ యొక్క కళ్యాణం చేసుకోవాలి. वरदानము, साकार रूप में बाप दादा को षण्मुख अनुभव करने वाले కంబైన్డ్ రూప్ధారి భవ. సాకార రూపంలో
బాప్దాదాల్ని షణ్ముఖంలో అనుభవం చేసుకునే कंबाइंड रूपधारी भवा। जैसे शिव शक्ति कंबाइंड है, ऐसे पांडवपति और पांडव कंबाइंड है। ఎలాగైతే శివశక్తి కంబైండ్ అలా पांडवपति पांडवुలు कंबाइंड। जो ऐसे कंबाइंड रूप में रहते हैं उनके आगे बाप दादा साकार में सर्व संबंधों से सामने होते हैं। మరి ఎవరైతే ఇలా కంబైన్డ్గా ఉంటారో వారి ముందు బాప్ దాదాలు సాకారంలో సర్వ సంబంధాల్లో ఎదురుగా ఉంటారు। अभी दिन प्रतिदिन और भी अनुभव करेंगे कि जैसे बाप दादा सामने आए। ఇప్పుడు రోజు రోజుకి కూడా ఇలా అనుభవం చేసుకుంటారు। ఎలాగైతే బాప్ దాదాలు ఎదురుగా వచ్చారు, హాత్ పకడా చేయి పట్టుకున్నారు। బుద్ధి से नहीं आंखों से देखेंगे अनुभव होगा। బుద్ధితో కాదు కళ్ళతో చూస్తున్నట్లు అనుభవం అవుతుంది। लेकिन सिर्फ एक बाप दूसरा न कोई ఏ పార్ట్ పక్కా హో। కేవలం ఒక్క బాబా తప్పించి వేరెవరూ లేరు, ఈ పాఠం పక్కా చేయాలి। फिर तो जैसे परछाई घूमती है ऐसे बाप दादा आंखों से हट नहीं सकते। అప్పుడు ఎలాగైతే నీడ తిరుగుతూ ఉంటుందో అలా బాప్ దాదాలు కళ్ళ నుంచి తొలగిపోరు। సదా షణ్ముఖకి అనుభూతి హోగి। సదా షణ్ముఖం యొక్క అనుభూతి అవుతుంది। స్లోగను माया जीत प्रकृति जीत बनने वाली श्रेष्ठ आत्मा ही स्वकल्याणी व विश्व कल्याणी है। माया जीत प्रकृति जीत अये श्रेष्ठ आत्मे स्वकल्याणी लेक विश्व कल्याणी। अच्छा, ओम शांति।